ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపుతో నిజామాబాద్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కలెక్టరేట్ను ముట్టడించి కలెక్టర్కు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వినతిపత్రం అందించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి 1,00,000 కోట్ల బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు నిర్మించినట్లు సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు. టీఆర్ఎస్ మాత్రం ఏ ప్రాజెక్టు కూడా సరిగా నిర్మించడం లేదని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ల కోసమే పనిచేస్తుందని, రైతులు, ప్రజలు ఇబ్బందులకు పట్టించుకోవడం లేదని సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. కమిషన్లు వస్తాయి కాబట్టి ఈ కమిషన్లకే కానీ నా రైతులకు కాదు, ప్రజలకు కాదు ఉపయోగపడే విధంగా లేదని చెప్తే మరి ఈ విధంగా వ్యవసాయంకి వచ్చారు. మనము రైతులను కాపాడాలని 400 రూపాయలు ఉన్నది విత్తనం 7 సంవత్సరాల్లో 1,400 రూపాయలు చేశాం. ఆ విధంగా బక్కలు కానీ, జొన్నలు కానీ అన్ని వచ్చాం. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కాదు, మోడీ గారు కాదు, ఎస్సీలలో, ఎస్టీలలో, బీసీలలో భూమి నిరుపేదలు ఉన్నారు. ఎక్కడైనా భారత్